సార్ బేసిక్‌గా మనకి చిగుళ్ళు వాపని, పస్సని, బ్లడ్ ఒచ్చేస్తుంటది. సో, దానివల్ల మనకి టీత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అసలు చిగుర్లు ఎందుకు పాడవుతాయి మనయి బేసిక్‌గా? గమ్ అనేది ఈ చిగురనేది పంటికి గట్టిగా పట్టుకొని ఉండాలి ఎప్పటికీ. ఒక్కొక్కసారి ఏమైతుందంటే పంటికి, చిగురికి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తది. ఎందుకు గ్యాప్ వస్తదంటే నాన్ వెజ్ తిన్నారు, ఏదైనా ఫుడ్ తిన్నారు. ఆ ఫుడ్ దాంట్లో ఇరుక్కుపోద్ది ఒక్కోసారి. లోపలికి ఫోర్స్‌ఫుల్‌గా ఎళ్ళిపోతది. దాన్ని మీరు తీయకుంటే అది అట్లే పెరిగి, పెరిగి గ్యాప్ అయితుంటది. సో, ఆ గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ చాలు. దాంట్లో మళ్ళా నెక్స్ట్ ఫుడ్ ఎళ్ళిపోద్ది. అట్లా ఫుడ్ అక్కడే ఉండి, ఉండి ఆ గ్యాప్ పెద్దగయిపోయి, ఆ చిగురంతా పాడైపోయి, పన్ను లూజ్ అయిపోయి, పన్ను ఊడిపోతది. ఒక చిన్న, చిన్న స్టార్ట్ అయితది. అలా, అలా పెరిగి, పెరిగి, పెరిగి అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఈ గమ్ ప్రాబ్లమ్స్ అనేవి పెయిన్ ఉండదు. పంటి ప్రాబ్లమ్స్ నొప్పొస్తది. చిగురు ప్రాబ్లమ్స్‌కు నొప్పి ఉండదు. తెలియకుండానే పాడైపోతుంటాయి. అసలు మీరు నోటీస్ కూడా చేయలేరు. మాక్సిమం టైమ్స్ బ్లీడింగ్ వస్తది అప్పుడప్పుడు. ఎప్పుడైనా గమ్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు చిగుర్లలో నుంచి రక్తం వస్తది. అది మనం పట్టించుకోము. స్మెల్ వస్తుంటది. బ్యాడ్ స్మెల్ అంటారు. అది కూడా మనం పట్టించుకోము. మన పక్కోడు చెప్పాలి. అరే నీ నోట్లో నుంచి స్మెల్ వస్తుందని. వేరే ప్రాబ్లమ్ కోసం వస్తే మేము వాళ్ళకి చెప్తాం. ఇట్లా ఉంది గమ్ ప్రాబ్లమ్ వచ్చింది. కొందరికి మొత్తం అన్ని గమ్స్ అన్నీ స్వెల్లింగ్ వచ్చేసి బ్లీడింగ్ వస్తా, పస్ కారుతా గమ్స్‌లో విపరీతమైన సివియర్ కండిషన్‌లో వస్తారు. వాళ్ళు డాక్టర్ గారు నా పళ్ళు మొత్తం పీకేయండి. అప్పుడు గాని ఇవన్నీ సెట్ కావు. నాకు చాలా స్మెల్ వస్తుంది. చాలా బ్లడ్ వస్తుంది అని ఒక రకమైన ఫ్రస్ట్రేషన్‌లో వస్తారు మా దగ్గరికి. సో, నేను చెప్పేదేంటంటే ఎంత డ్యామేజ్ అయినా 90% డ్యామేజ్ అయినా గానీ ఇప్పుడున్న ఆధునిక దంత వైద్య పరిజ్ఞానంతోని మొత్తం 100% దాన్ని క్యూర్ చేయొచ్చు. గమ్ ట్రీట్మెంట్‌కు అత్యాధునికమైన చికిత్స ఉంది. మా స్పెషలైజేషన్‌లో ఒక 3 సంవత్సరాలు ఖాళీ ఈ చిగుర్ల మీద కోచింగ్ ఇస్తారు మాకు. అండ్ ఇమాజిన్ చేసుకోండి 3 ఇయర్స్ ఎంత కోచింగ్ అంటే ఎంత ఉంటుందో చూడండి. కొందరికి చిగుర్లు నల్లగా ఉంటాయి. వాళ్ళు డాక్టర్ మా చిగుర్లు ఇంతే నల్లగా ఉన్నాయి ఎట్లా అనొచ్చు. దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పింక్ కలర్‌లోకి మార్చుకోవచ్చు. కొందరికి నవ్వినప్పుడు చిగుర్లు బాగా పెద్దగా కనిపిస్తుంటాయి. గమ్మీ స్మైల్ అంటారు దాన్ని మా టెర్మినాలజీలో. డాక్టర్ ఏమైనా నవ్వుతే నా పనులతో పాటు చిగుళ్ళు కనిపిస్తున్నాయి. చాలా ఎంబరాసింగ్ ఉంది. నేను బయటికి ఎక్కువ నవ్వలేకపోతున్నాను. నవ్వినా చేయి అడ్డం పెట్టుకొని నవ్వుతున్నాను అని వాపోతుంటారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయనీకి వస్తుంది. ఆ గమ్మీ స్మైల్ డిజైనింగ్ అని మొత్తం నవ్వినప్పుడు చిగురు కనపడకుండా చేస్తాం. సో ఇట్లా చిగురుకు వచ్చే ప్రతి సమస్యకు 100% పరిష్కారం ఉంది. అండ్ గమ్ ట్రీట్మెంట్లో లేజర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. లేజర్ ట్రీట్మెంట్ ఇవాళ లేజర్ ఉపయోగించి ఆ సాఫ్ట్ టిష్యూను మనకు కావాల్సిన విధంగా మోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏ రకమైన గమ్ ప్రాబ్లం వచ్చినా కానీ మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు.